హైదరాబాద్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరుగుతుంది. పర్యాటక రంగంలో తెలంగాణ బ్రాండ్ బలోపేతమై లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి హాట్ ఎయిర్ బెలూన్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. పరేడ్ గ్రౌండ్ లో బెలూన్ ఫెస్టివల్ ను టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ పర్యాటకం అభివృద్ధిలో ఎప్పటికప్పుడు ముందుంటామన్నారు. ఏ అవకాశం వచ్చినా రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ముందుకు వెళ్తూనే ఉంటామని చెప్పారు ఆయన. 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్ లో జరిగే హాట్ ఎయిర్ బెలూన్ షోలో జరుగుతుంది. పరేడ్ గ్రౌండ్ సంబంధించి కూడా హేమ ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు మరిన్ని డీటెయిల్స్. రైట్ హేమ, ప్రస్తుతం అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి కూడా ఇదే పరేడ్ గ్రౌండ్స్ లో సికింద్రాబాద్ ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్స్ లో ఒకవైపు టైటన్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంటే మరొక వైపు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా హాట్ ఎయిర్ బలూన్ షో మాత్రం హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంటుంటుంది. ప్రజెంట్ నా వెనుకున్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు. హాట్ ఎయిర్ బలూన్ షోలో ఆల్రెడీ హైదరాబాద్ వాసులు దానిలో ఎక్కి ఎవరైతే ఆల్రెడీ టికెట్ తీసుకున్నారో వాళ్ళు ఎక్కి ప్రస్తుతం దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఇలాంటి ఈవెంట్స్ అన్ని కూడా మనం డిఫరెంట్ కంట్రీస్లో అంటే బయట కంట్రీస్లో చూస్తూ ఉంటాము. సో ఇంటర్నేషనల్ స్థాయి ప్రోగ్రామ్స్ని హైదరాబాద్లో తీసుకురావడం ప్రస్తుతం టూరిజం శాఖ దోహదపడుతుంది. గత కొద్ది రోజుల నుంచి కూడా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. గ్లోబల్ కార్యక్రమాలను ఇక్కడ మన హైదరాబాద్లో నిర్వహిస్తూ హైదరాబాద్ తెలంగాణని ప్రపంచంలోనే ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం స్కై సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో సెలబ్రేట్ ద స్కై అనే ఒక నినాదంతో ప్రస్తుతం ఈ హాట్ ఎయిర్ బలూన్ షోని కూడా ప్రత్యేకంగా ఈ ఏడాది టూరిజం శాఖ తీసుకొని వచ్చింది. సో గతంలో అంటే 4 ఏళ్ల క్రితం కూడా ఒకసారి ఈ కార్యక్రమం జరిగినటువంటి సమయంలో అప్పుడు కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల ఆ ప్రోగ్రాం అప్పుడు అంత సక్సెస్ కాలేదు. సో అనంతరం ఈ ప్రోగ్రామ్ని ఎవరు కూడా నిర్వహించలేదు. కానీ ప్రస్తుతం మొదటిసారిగా ఆ టూరిజం శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా దాదాపు 10కి పైగా హాట్ బలూన్స్ ప్రస్తుతం మనకి పరేడ్ గ్రౌండ్స్లో కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి టికెట్ని ఇప్పటికే బుక్ మై షోలో అవైలబుల్ పెట్టారు. ఒక్కొక్క టికెట్ కూడా 2000 అండ్ ప్లస్ జిఎస్టీ అండ్ ట్యాక్స్తో కలిపి మొత్తం 3000 రూపాయల టికెట్ని ప్రస్తుతం కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం గండిపేట దగ్గర జరిగినటువంటి ప్రోగ్రామ్ హాట్ ఎయిర్ బలూన్ షో ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ దాదాపు గంట పాటు ఆకాశంలో తిరిగే విధంగా అంటే ఇది ఒక చిన్నపాటి హెలికాప్టర్ లాంటిదనే చెప్పుకోవచ్చు. సో ఫ్లైట్ లాంటిదనే చెప్పుకోవచ్చు. సో చక్కగా ఆకాశంలో ఎవరైతే చక్కలు కొడుతున్నారో వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ ఒక ఫ్యామిలీని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. వాళ్ళు ఎంత చక్కగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ హ్యాపీనెస్ మూమెంట్ని అనేది చాలా ఫీల్ అవుతున్నారు. అయితే కేవలం 50 ఫీట్ అంటే 50 అడుగుల డిస్టెన్స్ మాత్రమే ప్రస్తుతం ఈ బలూన్ షో మాత్రం నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం గండిపేటలో జరిగినటువంటి కార్యక్రమంలో అయితే మొత్తం ఆకాశంలోనే దాదాపు గంటన్నర పాటు కూడా చక్కలు కొట్టినటువంటి పరిస్థితి. ఇక కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. సో చక్కగా పబ్లిక్ అంతా కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. టికెట్స్ లేనటువంటి వాళ్ళంతా కూడా అటువైపు ఉన్నారు. టికెట్స్ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి మరి కాసేపట్లో హాట్ ఎయిర్ బెలూన్ ఎక్స్పీరియన్స్ కూడా చేయబోతున్నారు. ఎప్పుడే ఆ బెలూన్ కూడా కిందకు వచ్చింది, అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి వాళ్ళని ఒకసారి మనం అడుగుదాం. మీన్వైల్ ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ ఎంత పబ్లిక్ కూడా ఎవరైతే సంక్రాంతి 3 రోజుల పండుగకి హైదరాబాద్ లో ఉండి అంటే ఎవరైతే సొంతూళ్ళకు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్ లో మాత్రం జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న 3 రోజుల పాటు కూడా దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పతంగులను ఎగరవేశారు. అక్కడ న్యూజిలాండ్ కానివ్వండి, జర్మన్ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి బలూన్ షోకి మాత్రం మొత్తం
హైదరాబాద్ కి సంబంధించిన నగరవాసులు అంతా కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా టికెట్స్ తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఇక్కడ కొంతమంది వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు చూసి ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు. అడుగుదాం. హాయ్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ పటాన్చెరు నుంచి వచ్చాము, లోకల్ హైదరాబాద్ నుంచి. ఓకే, సో ఎలా ఉంది ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో? చూడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఇంకా చాలా అడ్వెంచరస్ గా కూడా ఉంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇప్పుడు మా ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడ ట్రై చేయడానికి. ఆల్మోస్ట్ 30 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం, చూస్తున్నాం. చాలా బాగుంది చూడడానికి. సో ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి టీవీలో కానీ అట్లా చూస్తూ ఉంటాం. మీరు డైరెక్ట్ గా మన హైదరాబాద్ లోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండడం, కాసేపట్లో మీరు ఎక్స్ప్లోర్ కూడా చేయబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం భయంగా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బికాస్ నా ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడము. సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, అంతా ఫ్యామిలీ వచ్చారా? యా, మా మమ్మీ డాడీ నేను మా తమ్ముడు వచ్చాము. పటాన్చెరు నుంచి వచ్చారంట. ఎప్పుడు టీవీలో చూస్తూ ఉంటాము, అలాంటిది ఇప్పుడు కాసేపట్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్స్ప్లోర్ చేశారు. వాళ్ళంతా కూడా పైనకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. అయితే కేవలం 50 అడుగుల ఎత్తు మాత్రమే, అది కూడా కేవలం హారిజెంటల్ గానే, అంటే నేరుగా భూమి మీద నుంచి ఆకాశంలోకి జస్ట్ 50 అడుగులు మాత్రమే ఎగరేస్తూ ఉన్నారు. అది కూడా కేవలం జస్ట్ హారిజెంటల్ గా, అంటే ఒక లైన్ లో పైకి తీసుకొని వెళ్ళి మళ్ళీ కిందకి తెచ్చి డ్రాప్ చేసేస్తున్నారు. అయితే ఒక్కసారి మనం చూడొచ్చు, వీటన్నిటికీ కూడా రోప్ సహాయంతో ప్రస్తుతం వీటిని ఏదైతే బలూన్ ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి, చుట్టూ ఉన్నటువంటి బలూన్స్ అన్ని కూడా ప్రస్తుతం ట్రయల్ వేస్తున్నారు. ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా పంపిస్తున్నారు. అయితే హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో ఇలాంటి కార్యక్రమాలు రావడాన్ని మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చక్కగా దీన్ని ఎంజాయ్ చేస్తూ చూస్తూ కొంతమంది ఫ్యామిలీతో కూడా వచ్చి చక్కగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో మొత్తం టూరిజం శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెసెంట్ ఈ ప్రోగ్రాంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. సో దీనికి సంబంధించినటువంటి టికెట్స్ని కూడా ఇప్పటికే ఏదైతే బుక్ మై షో ఉంటుందో బుక్ మై షోలో కూడా ఇప్పటికే పెట్టినటువంటి పరిస్థితి. చాలామంది టికెట్స్ కొనుక్కొని కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్. హాయ్, మీ పేరు? జాన్. ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. ఓకే, టికెట్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఇప్పుడు వెళ్తారా మీరు? ఎస్, వెళ్తాం. ఫ్యామిలీ మొత్తం. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? సో మొత్తం చూస్తున్నారు కదా, ఫైర్ వస్తుంది, భయం వేయట్లేదా? అంటే భయం ఏం లేస్తలేదు, కానీ ఓన్లీ ఎక్స్పీరియన్స్. టికెట్స్ ఉన్న వాళ్ళందరూ విఐపి ఎంట్రీ సైడ్ కి రండి. యా, హోటల్ బెలూన్స్ టికెట్స్. సో మొత్తానికి అయితే హాట్ ఎయిర్ బలూన్ ఎక్స్ప్లోర్ చేయడానికి మొత్తం డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చారు. సో 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం పరేడ్ గ్రౌండ్స్ లో ఉండబోతుంది. ఎవరైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారో వాళ్ళంతా టికెట్స్ తీసుకొని వచ్చి చక్కగా ఎక్కడో వేరే కంట్రీస్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ని హైదరాబాద్ లోనే ఎంజాయ్ చేయాలి.